డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. నేను మీ ఉమా. సో మీరు చూస్తున్నారు ఉమా వ్లాగ్స్. ఈరోజు 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఏవైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, బాగా చదువుతా ఉన్నటువంటి వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్తో జాబ్ గ్యారంటీ మా పిల్లల్ని చదివిస్తే అనేటువంటివి ఏవైనా ఉన్నాయా అంటే ఎస్, ఏపీ తెలంగాణలో ఉన్నాయి. అది మనకందరికీ మీకందరికీ కూడా తెలిసినటువంటి RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. సో ఇవి వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అందిస్తున్నాయి. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ 4 years, 2+4 పియూసీ ప్లస్ 4 years బీటెక్ డిగ్రీని మనం ఇంటిగ్రేటెడ్ గా ఒకసారి సీట్ వస్తే చేయొచ్చు. సో ఇవి వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ RJUKT మనకి 2008లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ బాసర, వేపల్లి దగ్గర, కడప డిస్ట్రిక్ట్, ఆర్కే వ్యాలీ అండ్ న్యూస్ వీల్లో ఇవి కాలేజెస్ పెట్టడం జరిగింది. 4 ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీ కింద. తర్వాత స్టేట్ 2014 విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒంగోలు కాలేజ్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాకుళం కూడా ఉంది. సో మనకి ఇప్పుడు ఏపీలో అయితే ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు అండ్ న్యూస్విల్లో కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో అయితే బాసర్లో మాత్రం ఉందన్నమాట. సో దీనికి ఎంట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. సో నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి. 10th క్లాస్ చదివి ఇంటర్ ఇంజనీరింగ్, సో మనకి మంచి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్తే అడ్మిషన్ అనేది ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అనేది ఉంటుంది. అంటే 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క మండలానికి 2-3 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మండల్ టాపర్స్కి ఉండడం అనేది ఉంటుంది. అక్కడ టాపర్స్ లేకపోతే పక్క మండల్లో ఒక 2-3 సీట్లు ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే 0.4 CGPని ఎక్స్ట్రా వాళ్ళకి వచ్చినటువంటి CGPకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి 9 గ్రేడ్ వచ్చింది అనుకోండి, అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లాడికి 8.8 గ్రేడ్ వచ్చిందంటే ప్లస్ 0.4 అదనంగా యాడ్ అయ్యి 9.2గా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్కి గ్రేడ్ వచ్చి, సో 9 వచ్చిన వాళ్ళకన్నా ఇతను బీట్ చేసి సీట్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? సో ఆ అడ్వాంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వెళ్ళినటువంటి పిల్లలకి ఉంటుంది. సో ఇవన్నీ కూడా వివరాలు మీరు RJUKT.ac.in లోకి వెళ్తే అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో సర్టిఫికెట్స్ వచ్చేసి మనకు కావాల్సినటువంటివి 10th మెమో. సో 10th క్లాస్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత 10th మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, 4th to 10th స్టడీ సర్టిఫికెట్ ఉండాలి. NCCలో ఏదైనా మీరు క్లెయిమ్ చేసుకుంటుంటే కోటా ఉంటే అది పెట్టుకోవచ్చు. క్యాప్ కింద కూడా ఉన్నాయి కాబట్టి ఆ సర్టిఫికెట్ ఎవరికైనా ఉంటే పెట్టుకోవచ్చు. PH, EWS కూడా రిజర్వేషన్ ఉంది. సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఐడి ప్రూఫ్స్ ఉండాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. అప్లికేషన్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ అండ్ స్టార్టింగ్ మేలో ఇది మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో కౌన్సిలింగ్ వచ్చేసి మండల్ వైజ్ మెరిట్ బేస్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో మనము అప్లికేషన్, కౌన్సిలింగ్కి ఫీజు ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 అట్లా ఓసీకి, 200 బీసీకి, 150 SC/STకి ఉంటుంది. సో కౌన్సిలింగ్ కూడా 2 to 3,000 అనేది ఉంటుంది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ఫీ అనేది మీకు రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్ తర్వాత
సో దీంట్లో 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి 2 years ఇంటర్మీడియట్, తర్వాత 4 years మీరు బీటెక్ కంటిన్యూ చేయొచ్చు. సో బీటెక్ కానీ ఇంటర్మీడియట్ కానీ సెమిస్టర్ వైజ్ ఉంటుంది అనమాట. ఓకే. సో మనకి ఒకవేళ మీకు ఇప్పుడు మనం చెప్పినటువంటి న్యూస్ వీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ ఈ క్యాంపస్ల్లో మీకు ఎవరైనా అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు అక్కడ సీట్ వచ్చింటే, సో ఏ కాలేజ్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 15% నాన్ లోకల్ కింద కూడా ఉంటాయి. సో వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్, అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చే స్టూడెంట్ ఉంటే ఇక్కడి నుంచి ఒకరు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్ వచ్చేసి మనకి ఎంపీసీ అండ్ ఎంబైపీసీ ఉంటుంది. బైపీసీ సపరేట్ గా ఉండదు అనమాట. సో ఇద్దరు ఎంపీసీ తీసుకోవాలా లేదా ఎంబైపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. సెమిస్టర్ వైజే, ఇంటర్ కూడా సెమిస్టర్ వైజే, బీటెక్ కూడా సెమిస్టర్ వైజే నడుస్తుంది. సో ఇంజనీరింగ్ లో చూస్తే మనకి 7 బ్రాంచెస్ ఉన్నాయి. అవి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఈసీఈ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జీ కూడా ఈ 7 బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకి బీటెక్ లో సీట్ ఎలా వస్తుంది అంటే, ఇంటర్ టు బీటెక్ డైరెక్ట్ గా వెళ్ళవచ్చు. సో మనకి ఈచ్ క్యాంపస్ లో 1100 సీట్లు ఇంటర్మీడియట్ ఉంటే 1100 సీట్లు బీటెక్ కూడా ఉన్నాయి. కాకపోతే బ్రాంచెస్ 7 ఉన్నాయి కాబట్టి టాప్ లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి బ్రాంచ్, కోరుకున్నటువంటి బ్రాంచ్ వస్తుంది. తర్వాత రిమైనింగ్ మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకేనా. తక్కువ హైయెస్ట్ గ్రేడ్ ఉన్నోడికి ప్రిఫర్డ్ బ్రాంచ్ వస్తుంది. అది మామూలే కదా. సో ఆ విధంగా మనకి కంప్యూటర్ సైన్స్ కావాలంటే టాప్ లో ఉండాలన్నమాట. ఓకే. అది సో మెరిట్ వైజ్ బ్రాంచ్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఏసీ క్యాంపస్లే. సో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ల్యాప్టాప్ ఇస్తారు. తర్వాత మనకి హాస్టల్ ఫ్రీ ఉంటుంది, కాలేజ్ ఫ్రీనే ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు కూడా ఏమీ ఉండదు, ఫ్రీనే ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయితే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకొని రాయాల్సి ఉంటుంది. 100% ప్లేస్మెంట్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో యావరేజ్ యాన్యువల్ ప్యాకేజీ 3 to 10 lakhs వరకు ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. సో యూనిఫామ్, బెడ్ ఇవన్నీ కూడా ఫ్రీనే ఉంటుంది. సో ప్లేస్మెంట్ కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సిఆర్టీ ట్రైనింగ్ అనేది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. 100% ప్లేస్మెంట్. లీస్ట్ ప్యాకేజ్ 3, హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs per annum ఇక్కడ తీసినటువంటి పిల్లలు ఉన్నారు. సో కాలేజ్ టైం వస్తే 8:30 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది మధ్యలో. సో ఇంకా చూస్తే మనకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కింద అన్ని డిఫరెంట్ క్లబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ క్లబ్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఏ దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్ లో జాయిన్ అవ్వి మీరు కెరీర్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఎన్ఎస్ఎస్ ఉంటుంది, స్టడీ అవర్స్ కూడా ఉంటాయి హాస్టల్లో. ఓకే. క్లాస్లు అయిపోయిన తర్వాత ఎవ్రీడే స్టడీ అవర్స్ ఉంటాయి నైట్ కూడా. సో మనకి అప్లికేషన్ వచ్చేసి మేలో ఓపెన్ అవుతుంది, చూస్తే అప్లై చేసుకోండి. తర్వాత నేను వీలైతే ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు. సో బేస్డ్ ఆన్ 10th grade పైనే మనకి అడ్మిషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ లోనే మనం అఫిషియల్ వెబ్సైట్ లో GUKT వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ నుంచి ఒకసారి రోజు అట్లా వెబ్సైట్ అయితే లింక్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. సో రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉంది. ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీ ఏకి 7, బికి 10, సికి 1%, డికి వచ్చేసి 7%, ఈకి 4%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, క్యాప్ 2% ఉంటుంది, స్పోర్ట్స్ కి 0.05%, తర్వాత ఎన్సీసీకి 1% రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ఈ కాలేజెస్ RJUKT కింద ఉన్నటువంటి 4 ఏపీలో, 1 తెలంగాణలో ఉన్నటువంటి కాలేజ్ ట్రిపుల్ ఐటీస్ అంటారు అనమాట. ఓకేనా. ఈ యూనివర్సిటీ కింద 5 అంటే మనకి ఏపీలో 4 ఉన్నాయి, తెలంగాణకి 1 వెళ్ళింది. సో ఎవరైనా కూడా చేరాలనుకుంటే, ఈ రూట్లో వెళ్ళాలనుకున్న
కాబట్టి పిల్లలకు బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఐఐటి ఎన్ఐటీలు రాసుకోకుండా బయటకు వెళ్ళిపోవాలనుకుంటే కూడా మీకు సీట్ వస్తే వెళ్ళిపోవచ్చు, లేదా కంటిన్యూ అవ్వచ్చు. మీ ఇంజనీరింగ్ సీట్ మీకు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫీజు లేదు, యూనిఫాము, హాస్టల్ ఫ్రీ, బెడ్, ఫుడ్ అన్ని ఫ్రీ, ల్యాప్టాప్ ఇస్తారు వాళ్ళే. మీరు 6 years అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో క్యాంపస్ 100% రిక్రూట్మెంట్ అనేది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో మీకు ఇష్టమైతే చూసుకొని వెబ్సైట్ చూస్తూ ఉండండి, మీరు జాయిన్ కావచ్చు. 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట ఇది. సో ఇది నాకు తెలిసింది. నేను ఒకసారి లాస్ట్ జూలైలో ఒక బస్సులో వెళ్తున్నాను వేంపల్లి దగ్గర. అప్పుడు ఒక అబ్బాయి కనిపించాడు. ఇక్కడ ఆర్కే వ్యాలీలో చదువుతున్నాను. ఏమంటే క్యాంపస్ సెలెక్షన్స్ లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది, 9 lakhs per annum అని చెప్పడం జరిగింది అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి చేరితే మంచి ఇన్స్టిట్యూటే అనమాట, ఇష్టం ఉన్న వాళ్ళు చేరచ్చు. సో ఇది RGUKT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ. దీని కింద IIITs మనకు ఏపీలో 4, బాస్టర్లో, తెలంగాణలో 1 ఉందన్నమాట. ఓకేనా? సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ కంపేర్ అవుతూ ఇంటర్కమ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకున్నటువంటి పిల్లలకి, సో అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్ నేను ఛానల్లో కొంచెం వీడియోస్ చేసి పెడుతుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.